ముస్లింలు మన సహోదరులు అనుకున్నాం, ముస్లిమేతరులు క్రైస్తవులను కూడా సహోదరులు అనుకున్నాం మన భారతదేశం గొప్ప. కానీ అటు క్రైస్తవ మతస్థులు మత మార్పిడిలకు ప్రయత్నం చేస్తారు, ముస్లింలలో కూడా మత మార్పిడికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశం గురించి, ఈ ద్రోహం గురించి చేస్తున్నటువంటి వాటి గురించి మీ దగ్గర ఏదైనా? ఇంటివా ఈరన్న ఈ లవ్ జియాదు ముచ్చట నీవు కంటివా సూరన్న, ఇంటివా ఈరన్న ఈ లవ్ జిహాదు ముచ్చట నీవు కంటివా సూరన్న. పగతో రగిలే పాపకారులు పడుచు పిల్లల నరికి చంపిరి ఇంటివా ఈరన్న. ఎప్పుడైతే టీవీ మాధ్యమం మన కొంపలలోకి వచ్చిందో అన్ని సంస్కృతి సాంప్రదాయాలు కళలు అంతరించిపోయింది. కళలన్నీ ఎటువాయను నా పల్లెలల్లో కానరాకుంటై పాయను. ఆమోగ్ దేశపతి గారు గుమ్మడిదల గ్రామంలో హిందూ సమ్మేళనం కార్యక్రమానికి రావడం జరిగింది. అద్భుతమైన సందేశాన్ని వింటుంటే రోమాలు నిక్కపుడుచుకుంది. నిజంగా మన సమాజంలో జరుగుతున్న అన్యాయాల కోసం, అక్రమాల కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్న స్థితిని వారు చెప్తుంటే అక్కడికక్కడ పాట రాయాలని. అమోఘ దేశపతి అద్భుత సందేశము నగిరే నాగో నాగమలే దారిలో ఆడపిల్లలందరినీ క్షేమము గోరిండురో నగిరే నాగో నాగమలే దారిలో. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు ప్రత్యేకంగా ఒక విశిష్ట అతిథిని మనం పరిచయం చేయబోతున్నాం. తెలంగాణ ఉద్యమం సమయంలో కానీ, అంతకుముందు భారత స్వాతంత్రోద్యమంలో కానీ, ఏ ఉద్యమానికైనా ప్రధాన వారధి, ఒక ఆయుధం అంటే అది పాట. చదువు రానటువంటి వారు కూడా పాటలు విని ఉత్తేజితులై ఉద్యమ పంధాను ఎంచుకున్నారంటే ఆ పాటకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మనకు తెలుసు. అడవులలో ఉండేటువంటి నక్సలైట్లు ఒకప్పుడు వాళ్ళు పాట రూపకంగా గిరిజన ప్రాంతాలలో, అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో చైతన్యాన్ని తీసుకురావడమే కాకుండా వాళ్ళ వైపు ఆకర్షింపజేయడానికి ప్రధానమైన కారణం పాట. దుఃఖంగా ఉన్నటువంటి వాడికి ఆనందాన్ని కల్పించాలంటే పాట, తన్మయత్వాన్ని కల్పించాలంటే పాట. ప్రతి చోట కూడా పాటకు విలువ ఉంది. అయితే భారతదేశం జాగృతమవుతూ ఉంది, హిందూయిజం జాగృతమవుతూ ఉంది. ఇతర మతాల నుంచి ముప్పును ప్రజలకు తెలియజేయడంలో తాను రచయితగా ఉండడమే కాకుండా తానే స్వయంగా ఎక్కడ హిందూ సమ్మేళనాలు జరిగినా కూడా అక్కడ తన గళం ద్వారా తన లోపటున్నటువంటి భావాలను వ్యక్తీకరించడమే కాకుండా ఎవరైనా నిస్తేజంగా ఉన్నటువంటి హిందువులను జాగృత పరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు వడ్డే ముద్దంగుల ఎల్లయ్య గారు. వీరు గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో ఉంటున్నారు. ఎల్లయ్య గారంటే మేము కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, వారు సుపరిచితులు. ఎల్లయ్య గారు లేని హిందూ సమ్మేళనాలు ఉండవంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయనను ఈరోజు విశిష్ట అతిథిగా మన రిఫ్లెక్షన్ వారిని ఆహ్వానించింది. మన ఆహ్వానాన్ని మన్నించి మీతో మాట్లాడడానికి వారు ఇచ్చేసారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం అన్న. పాట పాడటం ఒక ఎత్తు అయితే, రచనలో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తీకరించడంలో ఇంకొక గాయకుడు న్యాయం చేస్తాడో చేయడో తెలియదు. మీరు రాయడం, ఇంకొకళ్ళు పాడడం వల్ల మీ భావాలను ఆయన 100% నెరవేర్తించిండు అనడానికి ఆస్కారం ఉండదు, తృప్తి ఉండదు మీకు. మీరే రచన, మీరే పాడడం అంటే 100% మీ భావ వ్యక్తీకరణ మీరు చెప్పుకోగలుగుతారు. నిజంగా ఎలా అబ్బింది? మీ ఏమన్నా పరంపరగా అంటే మీ నాన్నలు వాళ్ళు ఏమైనా గాయకులుగా రచయితలుగా ఏమైనా ఉండిరా, లేకుంటే స్వతహాగా మీకు లభించిన వరం ఇది? అయితే మొదలుగా కులవృత్తి, ఒడ్డెర కులవృత్తిలోంచి
వచ్చిన మా అమ్మ నాన్న, మా అమ్మ పేరు శివమ్మ, మా నాన్న పేరు నర్సయ్య, గ్రామం బొంతపల్లి, గుమ్మడిదల మండలం, సంగారెడ్డి జిల్లా. ఒడ్డెర వృత్తిలో అనేక రకాలుగా ఆటుపోట్లతో, రౌతుతో పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ అంటే ఆ కష్టాన్ని చేస్తూ ఒక అలసట తీర్చుకోవడానికి సాయంకాలం రాగానే ఏం చేస్తుంటే వీధి భాగవతాలు ఆడేది గ్రామాలలో. ఆ వీధి భాగవతాలలో నా పాత్ర చిన్న పాత్ర తీసుకునేది. ఆ పాత్రలో భాగంగా ఎందుకంటే రామచంద్రుడను రాజీవనేత్రుడను, రామచంద్రుడను రాజీవనేత్రుడను, శ్యామల వర్ణుడ రామచంద్రుడను రాజచంద్రుడను డాంగ్నయాణామదేయుడ భుజబలుడను రాజచంద్రుడను ఒరే సేవక అంటూ అప్పుడు పూటకు గతి లేకున్న పాటలతో కాలం వెళ్ళబుచ్చేది. అనేక రకాలుగా అంటే మొట్టమొదలుగా ఇటువంటి వీధి భాగవతాల ద్వారా మరి వాటికి ఆకర్షితులమై రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా, రండి మనమందర కోదండరముల భజన చేయం, రండి మనమందర కోదండరముల భజన చేయ, రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా అని అనేక రకాలుగా వీధి భాగవతాలు, భజన, చిరుతల రామాయణాలు అటువంటి వేసేదన్న. ఇప్పుడున్నటువంటి యూత్కు, ఈ జనరేషన్కు ఆ మాధుర్యం తెలియదు. నేను మా అమ్మ వాళ్ళ అమ్మగారింటికి అక్కడికి పోయినప్పుడు ఆ ప్రోగ్రాం ఉన్నదంటే అందరు అవును, ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని తెల్లవారి దాకా జరుగుతూ ఉండే, 4-5 గంటల దాకా కంటిన్యూగా జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా నిద్రపోకపోదురు, కదలకపోదురు. అవును, చేపలు వేసుకొని కింద చేపలు వేసుకొని ఎంత గొప్పగా, ఎంత ఆస్వాదన. అప్పుడు ఆ గలాలు, ఆ గొంతులు, ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రకు తగ్గట్టుగా అయిపోయింది. అవునన్న. ఎప్పుడైతే టీవీ మాధ్యమం మన కొంపలలోకి వచ్చిందో అన్నీ పోయినాయి. సంస్కృతి సాంప్రదాయాలు, కళలు అంతరించిపోయినాయి. కళలన్నీ ఎటువాయను, నా పల్లెలల్లో కానరాకుంటై పాయను, అలనాటి ఆటలేవి పల్లెటూరి పాటలేవి, హరికథలు ఏ మాయే బుర్రా కథలెటువాయే, భజన లేకుంటాయను, నా పల్లెలల్లో కానరాకుంటై పాయను, దైవమా ఓ దైవమా. అప్పుడు చిరుతల రామాయణం ఆడితే మరి బాగా చక్కగా ఉంటుంది. అనేక రకాలుగా మరి తాత్వికం, పురాతన కథలను, పురాతన గాథలను అన్ని చరిత్ర రూపకంగా, బుర్రకథ కానీ, హరికథ కానీ, మరి అదేవిధంగా పల్లె శుద్ధులు కానీ పాటల రూపంలో అనేక రకాలుగా, రేలకాయ పాటలు, మరి కాకర చెట్టు మేకలు మేసే వైకోడలా, నువ్వు యాడి కంటబోయి నావే వైకోడలా, అరే కాకర చెట్టు మేకలు మేసే వైకోడలా, నువ్వు యాడి కంటబోయి నావే వైకోడలా, అద్దుమ్మరా తిరి వైకోడలా, గా మిద్ద మీద సప్పుడేందే వైకోడలా. ఇట్లా అనేక రకాలుగా కొంటె పాటలు ఉంటాయి. కొంటె పాట అసలు కాకరకాయది తినదు, చేదే ఉంటుంది కాబట్టి, అంటే ఏదో రకంగా కోడల్ని ఆట పట్టించాలి అత్తకు. అవును, ఎంత ఆనందం ఉంటే చూడండి. అదే విధంగా మరి కొంటె చేష్టలు చేసేది చాలా వరకు. ఏంటంటే నాకెట్లా తెలవాలే పిలగో, నాకెట్లా తెలవాలే పిలగో, సీకట్ల నువ్వొచ్చి వాకిట్ల నిలబడితే నాకెట్లా తెలవాలే పిలగో, కూతెట్ల పెట్టాలే వదిన, ఆహా కూతెట్ల పెట్టాలే వదిన, తాకట్ల నీ అయ్య బేకోట్లు తీస్తుంటే కూతెట్ల పెట్టాలే వదిన అని కొంటె పాటలు పాడుకునేది. ఇట్లా మళ్ళీ ప్రాసలు కూడా, యతి ప్రాసలు అంటే ఇవి మీరు రచించినయా? మా గురువు గారు, మీరు కలిసి ఎంత గొప్పగా ఉంది చూడండి. అవునండి. ఇంకొక 2 లైన్లు వాడండి, మా ప్రేక్షకులు ఆసక్తిగా. అయితే అదే బాణిలో నేను ఏం చేసినంటే, ఈరోజు సమాజంలో ఆడపిల్లలు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నేనెట్లా నెగలాలేనైనా, తాకట్ల నామగుడు తాగొచ్చి తంతుంటే నీకెట్లా చెప్పాలేనైనా, ఆరట్ల అంగట్ల క్యారెట్లు అమ్మంగా, ఆరట్ల అంగట్ల క్యారెట్లు అమ్మంగా, తక్కెట్ల చెయ్యేసి బాటెట్లా పట్టిండో నేనెట్లా
నీకెట్లా చెప్పాలేనైనా, తాకట్ల నామగుడు తాగొచ్చి తంతుంటే నేనెట్లా చెప్పాలేనైనా, అత్తట్ల గొట్టంగా మామిట్ల దిట్టంగా మస్కట్ల నామగుడు బిస్కెట్లు తెస్తంటే, పొద్దెట్ల మాపెట్ల రేపెట్ల వద్దంటే, మా ఎట్లా చేసిండో మమతెట్లా చేసిండో మటు మాయమయ్యిండు నామగుడు ఓ నాన్న, నీకెట్లా చెప్పాలేనైనా, తాకట్ల నామగుడు తాగొచ్చి తంతుంటే నేనెట్లా చెప్పాలేనైనా. మస్కట్ల పోయి బిస్కెట్ల కోసం, మస్కట్ల పోయి బంగారం బిస్కెట్ల కోసం అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటే వీళ్ళు ఇక్కడ అత్తమామలు వీళ్ళు ఇట్లా చిత్రహింసలు గురి. ప్రేక్షకులారా చూడండి, ఎంత పెద్ద కవి అయినా సహజ సిద్ధమైన పామరులకు అర్థమయ్యే రీతిలో రాయడం కొంచెం కష్టమే. ఎందుకంటే వాళ్ళ సినిమా బాణి ఆ బాణి వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎల్లయ్య గారు చేస్తున్న ఈ ప్రయోగాలు ఎంత బాగుంది. ఎట్లా చెప్దాం మనం వారి గొప్పతనం గురించి, ఎట్లా చెప్దాం? నిజంగా భగవత్ ప్రసాదం అండి. మా ఒడ్డెర జాతిలో ఒడ్డెర రాళ్ళు కొడుతున్నప్పుడు అక్కడ తల్లిదండ్రులు ఒడ్డెర రాళ్ళు కొడుతుంటే పిల్లలు బడికి దూరమై అనేక రకాలుగా ఆ ఉడుగు చెట్లకు ఉయ్యాలలు కట్టి అక్కడ వేసి రాళ్ళు కొట్టేది. మరి అటువంటి సమయంలో మరి ఏగిల్లు వారంగా తొలికోడి గూయంగ ఎండల్లో బండల్లో నలిగేటి బతుకుల్లో ఉడుగు కట్టెల గుడిసె ఊయల యూపింది, జోర బొంతల సింపు జోలపాటయ్యింది, ఏ తీరు గదిగే ఊరా ఎడ్డిన ఒడ్డేర బిడ్డ, ఎన్నెళ్ళు కుమిలే ఊరా ఎడ్డిన ఒడ్డేర బిడ్డ, ఆనొస్తే జెల్లేడ తూట్లాయని గుడిసె, తలుపు తాళము లేదు తూట్లని గుడిసెకు, జగముఖ రాయితో సుట్ట ముట్టించేవు, జగడమాడిన తీరు గాండ్రించి పలికేవు, ఏ తీరు గదిగే ఊరా ఎడ్డిన ఒడ్డేర బిడ్డ, ఎన్నేళ్ళు కుమిలే ఊరా ఎడ్డిన ఒడ్డేర బిడ్డ. అంటే మీ కులాన్ని ఏ విధంగా మోసపోతున్నారు? కష్టజీవుల్లో నుంచి ఉద్భవించినటువంటి పాట. అవునన్నా, నిజంగా. అంటే మీకు సహజంగా గురుస్థానం గురువు ఉన్నారు కాబట్టి ఆ పరంపర మీకు అబ్బింది. అవును, గురువు ద్వారానే. మా గురువు గారు గడిల సీతారాములు స్వర్గస్థులైనారు. ఆయన భాగవతం గురువు. తర్వాత నాకు రచనా గురువు రాళ్లబండి వీరాచారి గారని కానుకుంట గ్రామం, గుమ్మడిదల మండలం. ఆయన రచనలను ఆధారంగా తీసుకొని నేను కొంచెం రాయడం మొదలుపెట్టిన. ఆయన ఆశీస్సులతోటే ఈరోజు చిన్న చిన్న పాటలు రాస్తున్నాను. అద్భుతం. రెండోది అన్న, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఇప్పుడు భాగవతాలు, భాగవతులు అందరు అప్పుడు భాగవతులు రాగం తీసుకుంటూ పాటలు పాడేవాళ్ళు. అవును, మీకు ఆ రాగం ఆలాపన వస్తుందా? అదే అయితే అన్నన్న మన వీను మన సీతమ్మను అడవి పాలును జేతువ అన్నయ రామా అడవి పాలును జేతువా, ఎన్నారాని తప్పులేమి చేసెనో గాని, ఎన్నారాని తప్పులేమి చేసెనో గాని, ఉన్నాదున్నట్టులా వివరింపదగునా రామా. ఈ విధంగా అనేక దానికి తగ్గట్టుగా హార్మోనియం, తబలా, తాళాలు ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలు ఇవన్నీ దండగా సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం మంట కలిసినాయి. ఎంత టీవీ మాధ్యమం, తర్వాత మీడియా, ఈ సినీ రంగ ప్రవేశం కూడా అంత కలుషితం అయిపోయి, అసలు వాడి పాట తక్కువ వస్తుంది, మ్యూజిక్ ఎక్కువ. అప్పుడేమో అట్లా కాదు, మ్యూజిక్ తక్కువ, పాట గొప్పది. అంటే మీరు దాంట్లో ఎన్ని సంవత్సరాల వరకు, ఏ వయసు వరకు మీరు భాగవతాలు వాటిలో పాల్గొన్నారు? నేను సుమారుగా 1996 నుండి 96 నుండి ఈ భాగవతము చిన్న చిన్న పాటలు రాయడము అట్లా మొదలైంది నా. రైట్. ముఖ్యంగా ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలలో ముస్లింలు మన సహోదరులు అనుకున్నాం. అవును, ముస్లిమేతరులు క్రైస్తవులను కూడా సహోదరులు అనుకున్నాం. మన భారతదేశం గొప్ప. కానీ అటు క్రైస్తవ మతస్థులు మత మార్పిడిలకు ప్రయత్నం చేస్తున్నారు, ముస్లింలలో కూడా మత మార్పిడికి ప్రయత్నాలు చేస్తున్నారు, నిర్బంధించి భయపెట్టి రకరకాలుగా చేస్తున్నారు. వీళ్లను ఎంత మనం అలర్ట్ చేసినా, ఎంతగా మేము టీవీ మాధ్యమంగా చెప్పినా, కళాకారులకు ఒక బాధ్యత ఉంటుంది. అవును, మీకు గొప్పనైన బాధ్యత. ఈ అంశం గురించి
ఈ ద్రోహం గురించి చేస్తున్నటువంటి వాటి గురించి మీ దగ్గర ఏదైనా పాట ఉందా? అంటే ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే స్త్రీలు అనేక రకాలుగా వ్యామోహాలకు గురవుతున్నారు. ఎక్కువ శాతం సెల్ ఫోన్లు కానీ, అంతేకాకుండా ఆకర్షణ, అంటే ఆకర్షించే విధంగా మన కొంతమంది వ్యవస్థలో చాలా చీడపురుగులు చాలామంది ఉండి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంటివా ఈరన్న ఈ లవ్ జియాదు ముచ్చట నీవు కంటివా సూరన్న. ఇంటివా ఈరన్న ఈ లవ్ జిహాదు ముచ్చట నీవు కంటివా సూరన్న. పగతో రగిలే పాపకారులు పడుచు పిల్లల నరికి చంపిరి ఇంటివా ఈరన్న. ఈ లవ్ జిహాదు ముచ్చట నీవు సుంటివా సూరన్న. ఇంటి నుండి నువ్వు బయలుదేరితే ఈల వేసి నిన్ను పిలుస్తూ ఉంటారు. ఇంటి నుంచి నువ్వు బయలుదేరితే ఈల వేసి నిన్ను పిలుస్తుంటారు. బాట వెంట నువ్వు నడుస్తూ ఉంటే బై బై అంటూ పలకరిస్తారు. బస్ స్టాండులో నిలబడితే బైకు మీద రమ్మని అంటారు. బస్ స్టాండులో నిలబడితే బైకు మీద నిన్ను రమ్మని అంటారు. కాలేజీ గేటు కడ కనుసైగలు చేసి కంప్యూటర్ క్లాసులో కాలు తలిగిస్తారు. ఇంటివా ఈరన్న ఈ లవ్ జియాదు ముచ్చట నీవు కంటివా సూరన్న. అందరినీ వర్ణిస్తూ వారు ఐ లవ్ యూ అని చెప్పుతుంటారు. అవ్వార్యూ అంటూ వాళ్ళు ఆకర్షించే వ్యక్తులు వాళ్ళు. అవారగాళ్ళ మాటలు నమ్మి తల్లిదండ్రులను విడిచిపోకుడి కింటివా వీరన్న. ఓ వీరన్న వింటివా వీరన్న ఈ లవ్ జియాదు ముచ్చట నీవు కంటివా సూరన్న. పగతో రగిలే పాపకారులు పడుచు పిల్లల నరికి చంపిరి ఇంటివా ఈరన్న. ఈ లవ్ జిహాదు ముచ్చట నీవు కంటివా సూరన్న. సెల్ఫోన్లతోటి అనేక రకాలుగా ఆకర్షింపజేసి మరి బర్త్డేల పేర కేకులు కట్ చేయించడానికి తీసుకుపోయి ఫారెస్టులో నరికి డ్రమ్ములల్లా ముక్కలుగా చేసి పారేసిపోతున్నారు. చాలా ఘోరంగా అత్యంత భయంకరమైన స్థితిలోకి మన ఆడపిల్లలను దుర్భర స్థితి మళ్ళీ వాయు వరుసలు లేకుండా వాళ్ళకి అంటే ఎవరు ఒక మన పవిత్రమైన భారతదేశంలో ఉన్న స్త్రీ గౌరవాన్ని మొత్తం మంట కలుపుతున్నారు. హిందుత్వానికి సనాతన ధర్మానికి ఉన్నటువంటి ఒక పద్ధతి క్రమశిక్షణ అవును ముస్లిం మతంలో లేదు. మన పిల్లలు అక్కడికి పోయి వాడు చెప్పే మభ్య మాటలకు తలొంచి వాడిని వివాహం చేసుకున్నాక వాడు చుక్కలు చూపిస్తాడు. అవును, ఈ మధ్యకాలంలో భయంకరమైన చాలా రకాలుగా చాలా భయంకరంగా అంటే ఆడపిల్లను ఆమెనంతలో ఆమెనే ఆత్మహత్య చేసుకుంటాడు. లేదు అంటే వీడు చంపేస్తున్నారు. అందుకే ఆడపిల్లల ఆడపిల్లలకు రిఫ్లెక్షన్ చేతులు జోడించి ఎన్నోసార్లు చెప్తూ అమ్మలారా ఓ అయ్యలారా పిల్లలను కనుకున్న తల్లులారా ఓ తండ్రులారా చిన్నారి మీ పిల్లలకు అన్యాయం చేయకండి. చిన్నారి మీ పిల్లలకు అన్యాయం చేయకండి. సెల్ ఫోన్లో మాట్లాడితే మంచి చెడ్డ తెలపండి. అమ్మలారా ఓ అయ్యలారా పిల్లలను కనుకున్న తల్లులారా ఓ తండ్రులారా రోజంతా పని చేసిన రోజుకి 24 గంటలు డ్యూటీలో నువ్వున్న కుటుంబం పిల్లలతో ముచ్చటించి మాట్లాడు. కదలిక వారిది నీవు తెలుసుకొని తిరగాలి. ఆడపిల్ల తప్పుతోవ గమనించి మందలించు. అమ్మలారా ఓ అయ్యలారా పిల్లలను కనుకున్న తల్లులారా ఓ తండ్రులారా. ప్రతి తల్లిదండ్రి కూడా ఇది వినాల్సిందే. కనుక్కునుడు కాదు, ఎవడో కనుక్కోవాలి ఈ బలగొట్ట అంతే. అయితే కనడం వరకే కాకుండా అందుకే మనం ఇప్పుడు ఏమంటున్నాము, హిందూ సమ్మేళనాల ద్వారా మహిళా చైతన్యం కార్యక్రమాలు చేపట్టి
రావే సెల్లి ఓ బంగారు తల్లి ఈ లోకానికే నువ్వు కల్పావల్లి. చల్ రావే సెల్లి ఓ బంగారు తల్లి ఈ లోకానికే నువ్వు కల్పావల్లి. అయ్యారే అయ్యా అయ్యారే అయ్యారే అయ్యా కలకత్తా కాలివై కదలాలిలే కథనా రంగాన నీవు దుంకాలిలే. కదలకత్తా కాలివై కదలాలిలే కథనా రంగాన నీవు దుంకాలిలే. గర్జించే సింహాలై లేవాలిలే. రావే సెల్లి ఓ బంగారు తల్లి ఈ లోకానికే నువ్వు కల్పావల్లి. లవ్ జిహాదు పేరుతోటి లవ్ జిహాదు పేరుతోటి మోసపోకుమా. మత మార్పిడి పేరుతోటి మాయగాకుమా. అమ్మా అక్కలారా అమ్మలారా అయ్యలారా ఆలోచించండి. మనకు మత మార్పిడి ముఖ్యం కాదు, మనకు కనుక్కున్న తల్లిదండ్రుల గౌరవాన్ని ముఖ్యం. దాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన కాలు నొచ్చినా ఏళ్ళు నొచ్చినా ఈ రోజులలో మన ఇంటి ముందర తిరుగుతూనే ఉన్నాయి దుష్టశక్తులు. కోడి పిల్లలను గద్ద ఎత్తుకపోయేటట్లు మత మార్పిడి చేసేటందుకోసం క్రైస్తవ మతస్థులు కానీ ఈ విధంగా మరి మనల్ని మతాన్ని మారుస్తున్నారు. అంతేకాకుండా ముసల్మాన్లు ఏం చేస్తున్నారు, మన పిల్లల్ని ఏ విధంగా ట్రాప్ చేసి బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకొని వాళ్ళ పేరు మార్చి అనేక రకాలుగా వాళ్ళ మోజు తీరిన తర్వాత వాళ్ళని అమ్మివేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం కోడి రెక్కల్లాగా పిల్లల్ని మన రెక్కల కింద దాచుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. చాలా గొప్పనైనటువంటి పాటలు ఇవి, కనువిప్పు కలిగించేటి. విశ్వ హిందూ పరిషత్తు ఇప్పుడు హిందూ సమ్మేళనాలు వాటి ఒక ఉద్దేశం కూడా అంతే. ఐకమత్యంతో ఎక్కడ జరిగినా అన్నదానంతో సహా అన్నప్రసాదాలు అందరికీ పెట్టుకుంటూ ఒక ఏకాగ్రతతోటి సమిష్టిగా జరుగుతున్నాయి. వేలాదిగా జరుగుతున్నాయి. అంటే హిందువులో జాగృతి ఏర్పడింది. అవును, మీరు సమావేశాలకు పోతూ ఉంటే మీకు అక్కడికక్కడ ఏమైనా సందర్భోచితంగా ఏదైనా జరిగితే ఆసువుగా పాటలు కట్టినవి ఉన్నాయన్న అక్కడ. అయితే ఇప్పుడు మొన్న ఈ మధ్య అన్నగారు ఆమోగ్ దేశపతి గారు గుమ్మడిదల గ్రామంలో హిందూ సమ్మేళనం కార్యక్రమానికి రావడం జరిగింది. అద్భుతమైన సందేశాన్ని వింటుంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయి. నిజంగా మన సమాజంలో జరుగుతున్న అన్యాయాల కోసం, అక్రమాల కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్న స్థితిని వారు చెప్తుంటే అక్కడికక్కడ పాట రాయాలనిపించింది. అమోఘ దేశపతి అద్భుత సందేశమో నగిరే నాగో నాగమలే దారిలో ఆడపిల్లలందరినీ క్షేమము గోరిండురో నగిరే నాగో నాగమలే దారిలో శివాజీ భగత్ సింగ్ చరితలు చెప్పిండురో నగిరే నాగో నాగమలే దారిలో దేశభక్తి సంస్కృతిపై ఎంతో చెప్పిండురో నగిరే నాగో నాగమలే దారిలో. ఆ తర్వాత ఏమంటుండంటే అభినవ నాయకులు కొత్త తరం రావాలని చెప్పి అనేక రకాలుగా మరి ఆయన చెప్పడం జరిగింది. లవ్ జిహాద్ కోసం కానీ, అంతేకాకుండా ఇంకా అన్ని సమాజంలోని రుగ్మతలు ఏ విధంగా మత మార్పిడికి దారితీస్తున్నాయి అనేది చాలా చక్కటి విషయాలు. మీరు అన్నది 100% కరెక్ట్. ఒక టీవీ మాధ్యమం ముందు కెమెరాలో లైటింగ్ పెట్టుకొని మాట్లాడితే సరిపోదా? కానీ గ్రౌండ్లోకి వెళ్ళి ఉత్తేజితులను చేసి వాళ్ళ చైతన్యం నింపి వక్ర మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళని సక్రమంగా వాళ్ళని నడిపించడానికే కదా. అంతే. ఆ దిశగా అమోఘ్ చేస్తున్నటువంటి కృషి మేము అభినందించొద్దు, కానీ మీలాంటి పాట రూపంలో రిఫ్లెక్షన్ ఛానల్ అంటే మొట్టమొదలుగా అమోఘ్ దేశపతి గారు గుమ్మడిదలకు రావడం తోటి ఇటువంటి అద్భుతమైన మేధస్సు కలిగిన వాళ్ళు ఉన్నారా అని ఒక్కసారి ఆ రిఫ్లెక్షన్ ఛానల్ వాచ్ చేస్తే కనుక చక్కటి ఇబ్బందులు కూడా చాలా ఇబ్బందులు ఎదురైనాయన్న సంగతి ఎదుర్కొన్నాయని తెలిసి నిజాన్ని నిర్భయంగా గర్జించిన గలమది రిఫ్లెక్షన్ ఛానల్ వెలిగించే వెలుగు అది అబద్ధాల ముసుగును చీల్చేటి ధైర్యమది అమోఘు దేశపతి అద్భుత సందేశమది
కలం కత్తిలా పదునెక్కిన ప్రశ్నలు, కలం కత్తిలా పదునెక్కిన ప్రశ్నలు, కనుమరుగైన కథలు, వెలుగు తీసే వెలుగులు, ప్రజల గుండె చప్పుళ్ళే పలుకేటి మాటలు, నిలదీసి అడిగేటి నిప్పులాంటి నిజాలు, ముళ్ళున్న రాళ్ళున్న ముందు అడుగు వేసెను, ముళ్ళున్న రాళ్ళున్న ముందడుగు వేసెను, బీద జనం బాధలిన్ని భరోసాగా నిలిచెను, అమోఘు దేశపతి అద్భుత సందేశము, అమోఘు అద్భుత సందేశము, దేశానికి మేల్కొల్పు ప్రగతి బాటలేసెను. చక్కటి సందేశం. అసలు ఎంత అద్భుతమైన సందేశం. నిజంగా సమయం ఇంకా లభించలేదు మాట్లాడడానికి అని ఫీలింగ్ వచ్చింది చాలా మందికి. అసలు పార్టీ అది ఇది అని లేకుండా అందరూ అసలు అక్కడ అంతమంది జనాలు వస్తారని ఊహించలే. రెండవది, ఈ భారతదేశం గడ్డ మీద ఏ పార్టీ వాడు అయినా సరే వాడు ఇక్కడ పుట్టినాడే కదా. అంతే. ఈ సన్నాసులు, ఈ వెధవలు, లెఫ్టిస్టు భావాలు గల్ల వాళ్ళు వాళ్ళ బూట్లు నాకుతూ మైనార్టీలకు వాళ్ళతోటి ఉంటారు. అవును. ముస్లింలు క్రైస్తవులతోటే ఉంటారు. అవును. వాళ్ళ పండుగలకు టోపీలు పెట్టుకొని విందులకు పోతారు. అవును. ఏమందా వీళ్ళ ఈ గడ్డ మీద పుట్టలేదా? వాళ్ళ నాన్న వాళ్ళు పూజలు చేయలేదా? దీని గురించి ఏమైనా ఉందా? బాధాతప్త హృదయంతో ఈ లెఫ్టిస్టుల గురించి మీ దగ్గర ఏదైనా పాట? నిజానికి చెప్పాలంటే అనువున మోసపోతూనే ఉన్నాం. ఒకరు పోయి హల్లెలూయా అంటున్నారు, మరొకరు పోయి అల్లా అంటున్నారు. దర్గాల కాడ జాతరలు చేస్తున్నారు మనోళ్ళు, పీరీలు ఎత్తుకొని ఆటాడుతున్నారు మనోళ్ళు. వాళ్ళు ఇఫ్తార్ భోజనం పెడితే టోపీలు పెట్టుకొని వాళ్ళతో పాటు పోయి కూర్చొని తింటున్నారు. ఎగబడి తింటారు పోయి. కానీ మన పండుగలైతే, మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు ఒక్కనాడు పాటించరు. ఉగాది ముఖ్యంగా మనకు తొలి పండుగ ఉగాది. వచ్చింది పండగ ఉగాది పండగ, తెచ్చింది తీపి వగరు చేదు పులుపులు, తెచ్చింది తీపి వగరు చేదు పులుపులు, స్వచ్ఛమైన పండుగ మచ్చ ఉగాది పండగ, స్వచ్ఛమైన పండగ, పల్లెల్లో తల్లులంత ఘనంగా జరిపేటి పండుగ. వస్తున్నారా ఎవరన్నా? ఒక్క ముస్లిం రారు, ఒక్క క్రైస్తవుడు రారు. అంతేకాదు, మనం ఏదన్నా పెళ్ళిళ్ళు పేరంటాలు దావతులు చేస్తే ఆ అండలకు కొట్టి, మన కొబ్బరికాయ కొట్టి సాంప్రదాయంగా బొట్టు పెట్టి ఆ భోజనం ఆరగిస్తాం. బొట్టు పెడితే క్రిస్టియన్స్ వచ్చి భోజనం చేయరు. మరి ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తున్నప్పుడు మనం ఎందుకు పాటించకూడదు? అందుకోసమని అభినవ హైందవ అభ్యుదయోదయ ప్రభాత బేరీ మ్రోగింది, మరల స్వరాజ్యం సాధించేందుకు మహోద్యమం మొదలయ్యింది. అభినవ హైందవ అభ్యుదయోదయ ప్రభాత బేరీ మ్రోగింది, మరల స్వరాజ్యం సాధించేందుకు మహోద్యమం మొదలయ్యింది. అనేక రకాలుగా మరి హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ అనేక రకాలుగా చైతన్యవంతులు చేస్తున్నాం. అంటే ఒక ఉత్ప్రేరణ కావాలంటే ఆ సభ మీద మాట్లాడడం ఒక భాగం. అవును, ఉండాలి. ఉపన్యాసాలు కూడా ఉండాలి. అది ఒక పాట, ఒక భాగం. అవును. పాటతో ఏంటంటే ఉత్తేజితులు కావడమే కాకుండా పాట 10 మంది దగ్గరికి వెళ్ళిపోతుంది, లక్షలాది మంది దగ్గరికి వెళ్ళిపోతుంది. అవును. ఒక మాట తక్కువైనా పాట ఎక్కువగా చూసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా పాట భాగమైంది. కేసీఆర్ మాట కంటే పాటలు భాగమైనవి జనానికి. ఆయన ఏది పిలుపు ఇచ్చినా పాటల రూపంలో జనంలోకి వెళ్ళింది కాబట్టి సక్సెస్ఫుల్గా వంట వార్పులతో సహా ఏదైనా రోడ్ల మీద జరిగినాయంటే 50% ఆయన మాట, కేసీఆర్ మాట, తర్వాత పాట 2 కలిసినాయి కాబట్టి సక్సెస్. ఆ సమయంలో మీరు ఉన్నారా? మీరు పాటలు పాడుతున్నారు. ఎటువంటి అప్పుడు మీరు ఎంచుకున్నారు? తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో తెలంగాణమమ్మా, తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మో అమ్మ వందనాలమ్మా. తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో తెలంగాణమమ్మా, తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మో అమ్మ వందనాలమ్మా.
అనేక రకాలుగా కుల కళలకు పుట్టినిల్లు మన తెలంగాణ. అవు. తెలంగాణలో కళాకారులు కీలక పాత్ర పోషించి తెలంగాణను సాధించింది. ఈరోజు ఉద్యమం, ఈరోజు ఒక ప్రాంతం వేరుపడ్డది, ప్రాంతాన్ని మరి ఒక రాష్ట్రాన్ని సాధించడం అంటే కీలక పాత్ర పోషించింది కళాకారులు. వాళ్ళల్లో కొద్దిమందికి మాత్రమే గౌరవం దక్కి, అవును, అందరికి దక్కలే. చాలా మంది. చాలా దురదృష్టం అది. అసలు విషయం ఏంటంటే దాంట్లో బాధితుని నేను కూడా ఒకరిని. తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఒక 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. దాంట్లో నాకు కూడా ఉద్యోగం వచ్చింది. రసమై బాలకిషన్ చైర్మన్గా ఉంది. ఆ రసమై బాలకిషన్ ఒక వేదిక మీద నుంచి నేను దిగొచ్చినందుకు అది మనసులో పెట్టుకొని, వ్యక్తిగత విషయాన్ని పెట్టుకొని, నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బాగలేదు అని పక్కనెట్టేసి, కసాయి రసమై కోపం నీ కొలువుకు పెట్టెన శాపం, త్యాగం చేస్తివా దానికి ఫలితం చూస్తివా, మనిషే మనిషికి శత్రువైతే మానవత్వము యాడున్నదిరా, మంచికి లేదురా స్థానం, మారదు ఎన్నడు లోకం. ఈ విధంగా వ్యక్తిగతమైన దాన్ని కూడా మీ ప్రతిభా పాఠవాలు చీత్కారం అయిపోయింది. అయితే తెలంగాణ సాంస్కృతిక సారథిలో 4 రోజులు డ్యూటీ చేసిన నేను. 4 రోజులు కొలువు చేసిన మల్కాజ్గిరి ఏరియాలో. అప్పుడు మన నరేంద్ర మోడీ గారు పెట్టిన ఈ చెత్త కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, దాంట్లో కూడా పాల్గొని దాంట్లో కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. 4 రోజులు చేసిన తర్వాత ఆయన నెట్టివేయడం. అది దోషమైందా? లేదు, అయితే మనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్ట్ లేదని చెప్పి అదొకటి అబాండం వేసింది. అయితే విషయం ఏంటంటే ఒక వేదిక మీద, ఇదే గుమ్మడిదల మన హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసిన స్థలంలో ఒక వేదిక మీద నాకు అవకాశం ఇవ్వకపోతే చాలాసేపటి నుంచి పీఠం వేసుకుంటాం కదా, గొంగడి పీఠం మీద వేసుకుంటే కొంచెం అది యూరినల్ ప్రాబ్లం అవన్నీ ఉంటాయి. 1.5 గంట సేపు నిలబడి ఉన్నాం. లైవ్ కార్యక్రమం జరుగుతుంది. ఆయన వంగపండు, ఉషా గారు వాళ్ళందరూ డబల్ పాడుతూ ఉన్నారు. వచ్చింది వాళ్ళే పాడుతున్నారు. కనీసం స్థానిక కళాకారులు ఉన్నారని గుర్తించకుండా ఆయన అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకపోతే నేనేమన్నా అంటే, అన్నా నేను దిగిపోతానా, నాకు ఏమనుకోకని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు, అప్పుడు మైక్ ఇచ్చాను. అప్పుడు మైక్ ఇస్తే నేనేమని పాడాలి? నిరుత్సాహం వచ్చి నిండుగా ఉన్నప్పుడు మీరు అది ఇయ్యడం భావ్యం కాదు. అప్పుడు నేను ఒక పాట పాడిన, ఏంటంటే జ్ఞానికెరక అజ్ఞానికే మెరకారుడుండే మరుగో జ్ఞానికెరక, సంగమేశ్వర పూజ స్వామి భక్తుల కెరక. గుమ్మడిదల సంగతి నాకు తెలుసు. సంగమేశ్వర పూజ స్వామి భక్తుల కెరక, లింగాలు మింగేటి దొంగకే మెరుకో జ్ఞానికెరక, అజ్ఞానికే మెరకారుడుండే మరుగో జ్ఞానికెరక అని ఆ పాట పాడినందుకు నన్ను దొంగ అంటవా అనేది మనసులో పెట్టుకున్నాడు. మరి ఇదే రసమయ్య గారు కేసీఆర్ గారిని అనేక రకాలుగా తిట్టిండు, అనేక వేదికలలో తిట్టిండు. మరి వారికి లేని ఆంక్షలు పెద్దోళ్ళు చేస్తే తప్పు లేదు, చిన్నోళ్ళు చేస్తే తప్పు అనేది భావించడం మంచి పద్ధతి కాదని నా మనసు ఇంకా ఏదో కోశాన కొట్లాడుతూనే ఉంది. అందుకే నేనేమంటున్నానంటే, ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం, వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా, వనంలోని చెట్లు మనం వసుదైవ కుటుంబకం, భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల వారసత్వ సంపద మనకున్నది, అరులు చాచి యాచించే అవసరమేమున్నది, అంతకన్నా హీనమైన బ్రతుకింకేమున్నది, ఒకటే దేశం మనది నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం. ఆ గర్వం నేను అడుక్కోవాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో, ఆ తపనతోటి నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నిజాం పరిపాలనలాగా అయిపోయింది అప్పుడు అన్న. మీరు ఈ దేశభక్తి గీతాలే కాకుండా అన్న సమాజంలో మార్పు రావడానికి ప్రత్యేకంగా గోవులు తర్వాత పశువులు ఈ ప్లాస్టిక్ సంబంధించిన తింటూ చచ్చిపోతున్నాయి. అవును, చాలా ఘోష అనిపిస్తుంది.
చాలా వాటిని చనిపోయిన తర్వాత వాళ్ళు సర్జరీ చేస్తే అవే ఉంటున్నాయి లోపల, ప్లాస్టిక్ ఉంటున్నాయి. ఇది ఒక రకంగా మనకు నష్టదాయకమే, చాలా నష్టం. దాని గురించి ఏమన్నా ఉందా మీ దగ్గర పాట? వద్దు సెల్లెలా వద్దొద్దే సెల్లెలా ఈ ప్లాస్టిక్ పాడుగాను వద్దే సెల్లెలా వద్దు తమ్ముడా వాడొద్దు తమ్ముడా ఈ ప్లాస్టిక్ ప్రాణాలు తీస్తదొద్దు తమ్ముడా ఉప్పు కాడ పప్పు కాడ చక్కెర నూగొనె కాడ పాల ప్యాకెట్లంటూ ప్లాస్టిక్ కవరొచ్చే మేత దొరకని గోవులు ప్లాస్టిక్ను తింటే చూడు పశువుల పాలల్ల కూడా విషం నిండిపోతుంది. వద్దు సెల్లెలా వద్దొద్దే సెల్లెలా ఈ ప్లాస్టిక్ పాడుగాను వద్దే సెల్లెలా. ఈ రోజులల్లా ప్లాస్టిక్ కవర్లు తినడం మూలంగా పశువులు అంతరించిపోతుంది. దానికి తోడు ఆల్కబీర్లు, అటువంటి ఆవులను గోవులను మాంసకృతుల కోసం గోవులను తరలించడం, అనేక రకాలుగా ఈ హిందూ సమాజం మీద అనేక రకాలుగా ఈ సమాజం కుట్ర చేస్తూ పశువుల ఏ గోవునైతే పూజిస్తామో, ఏ గోవునైతే ముక్కోటి దేవతలు కొలువై ఉన్నాయని చూస్తున్నాము, వాటిని తింటున్నారు. ఈ ప్రభుత్వాలు, లెఫ్టిస్ట్ ప్రభుత్వాలు వాళ్ళకి సప్లై చేస్తున్నారు. అంతే దుర్మార్గమైన పని, చాలా ఘోరం. అసలు ఆ గోవు ఆవేదన ఉంది చెప్పరాదు. అప్పల ప్రసాద్ గారు మాకు RSSలో ప్రథమ వర్ష అప్పుడు గురువు గారు మాకు, ఆయన అప్పల ప్రసాద్ గారు మాకు స్ఫూర్తిదాయకం ఒక రకంగా. తను ఏంటంటే వద్దు కొడక అంటే గోవును అవ్వతోని అరుణమొచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన కొడుకా నన్ను కోత కమ్మకురా ఓ కొడుకా నన్ను కోత కమ్మకురా చిన్ననాటి నుండి నీకు పాలు ఇచ్చి నిన్ను సాకిన కొడుకా నన్ను కోత కమ్మకురా ఓ కొడుకా నన్ను అమ్మ బోకుమురా. గోవు ఆవేదన ఆ పాట రూపంలో చెప్పరాదు, భరించరానటువంటి బాధ అవుతుంది వాళ్ళు. ఇంకా దానికంటే సర్టిఫికేట్ గవర్నమెంట్ పెట్టింది ఒకటి. అవునన్నా, శాతకాంతనం ఉన్నది, అది పని చేయదంటే కోతకు పంపాలి. బక్కత అంటే అది బక్క పోయిందని చెప్పి ఏది అది కట్టుకోలేక అమ్మడం. ఎంత దుర్మార్గమైన. నిజంగా నరేంద్ర మోదీ ఆధ్వర్యం గట్టి చట్టం రావాలి. ఎవడైతే గోవులను చంపుతారో వాడిని షూట్ చేసి గో సంరక్షణ చట్టం తీసుకురావాలి. వస్తేనే అది ఉత్తరప్రదేశ్ లో అమల్లోకి వచ్చింది. మన బక్రీద్ రోజు చాలా నిర్బంధించారు. ఒక్కడ ఎవడైనా ప్రయత్నం చేస్తే లోపల పడి తోములు తోముతున్నారు. ఆ చట్టం మొత్తం అమలు కావాలి, దేశవ్యాప్తంగా అమలు అయితేనే గో రక్షతి రక్షిత అన్నది నిజమే. రెండోది వృక్షో రక్షతి రక్షిత అంటున్నాం. చెట్లు పెంచుండి అంటే వాస్తవానికి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఉద్యమం అది. అవును, సరే ఏదో దిక్మాల చెట్లు కూడా పెట్టిండ్రు అని తర్వాత తెలుస్తున్నది, అది వేరు తెలుస్తుంది. కానీ ప్రతి చోట చెట్టు పెట్టాలి. ఏ ప్రోగ్రామ్ అయినా ఎవరి బర్త్డే గిఫ్ట్ ఏ గిఫ్ట్లు ఇవ్వకుండా ఒక మొక్క ఇవ్వాలి, మొక్కను పెట్టాలి అనే నినాదం అయితే వచ్చింది. అవును, వృక్షో రక్షతి రక్షత గురించి ఏమైనా మీ దగ్గర ఉందా? స్ఫూర్తిగా కంప్లీట్గా మా గ్రామం మొత్తం చుట్టూ పరిశ్రమలు, ఎటు చూసినా పొద్దున లేస్తే సాయంత్రం వరకు నిత్యం పొగలతో సెగలతో రగిలిపోతున్న మా గ్రామంలో ఒకప్పుడు సీతాఫల పండ్లు తింటే కడుపు నిండేది, స్కూల్కి పాఠశాలకు పోయి వచ్చి. ఇప్పుడు ఆ పండు దొరుకుతలేదు, ఫలం దొరుకుతలేదు. మొత్తం పరిశ్రమలు, చెట్లు లేవు. కాబట్టి మరి నేనేమంటున్నానంటే రేలా 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 రే 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 రేలా రేలా రే 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 రేలా 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 రే 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 రేలా రేలా రే 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 రేలా ఫలాలనిచ్చే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లన్నా, చెట్లే వానకు పిలుపన్నా, నీడను ఇచ్చే చెట్లను నరికితే నీడే లేదన్నా, మనకు ఎండే మిగులన్నా, వాతావరణ కాలుష్యానికి వైద్యులు లేరన్నా, శాస్త్రజ్ఞులు లేరన్నా, మన ఊపిరి కోసం ప్రాణమునిచ్చే మూగజీవులన్నా, ఆ పచ్చని చెట్లన్నా. చెట్టు అనేక రకాలుగా మనకు పడుకునే మంచం అవుతుంది, కూర్చొనే కుర్చీ అవుతుంది, రాసుకునే పేపర్ అవుతుంది,
ఎన్నో రూపాలలో సహాయం చేస్తుంది. సకలాన్ని మనకు అందిస్తుంది వృక్షం, చెట్టు. అవు. అటువంటి చెట్టును నరికేసి ఈరోజు పర్యావరణాన్ని పాడు చేస్తుంది. అంతే, పర్యావరణం మూలంగా ఈ పంచభూతాలు పంచభూతాలు పాడుతున్నాయి. భవిష్యత్తులో మానవ జీవనమే మనుగడ లేకుండా మారి. అయితే తర్వాత విషయం ఏంటంటే పంచభూతాలకు కూడా ప్రమాదం తలపెడుతున్నారు ఇప్పుడు మనోళ్ళు కొందరు, మహామహులు, మేధావులు ఉన్నారు. ఏవరాళ్ళు ఏంటంటే గనులను, నిధులను తవ్వి అమ్మకానికి పెడుతున్నారు. చెరువులల్లా నల్లా మట్టి చేరబట్టే ఇటుకా బట్టి, బాగుంది. చెరువులల్లా నల్లా మట్టి చేరబట్టే ఇటుకా బట్టి, సున్నం రాయి గనులను కొట్టి సిమెంటు కై తాకట్టు పెట్టి, భూగర్భ ఖనిజాల ముఠలో మహనీయులు కొందరు వ్యాపారం చేస్తా ఉన్నారు. అగ్నిగాలి నీరు నింగి నేల పంచాభూతాలు రోరన్న సృష్టికి మూలమురా, అవనిపైన కోట్ల జీవరాశులకు జీవనాధారమో రన్న ప్రాణులకు ఆధారమో. ఉత్తరాన ఉరుము బుట్టే దక్షిణాన దద్దారిల్లే, తూర్పున ఎర్ర టెండా బుట్టే పడమరా దిక్కులు రువే, దిక్కులన్నీ దుఃఖాసిల్లేరా. ఈ ప్రకృతి వింత వికృత రూపం దాల్చేరా. సకాలంలో వర్షాలు కురుస్తారు, సకాలంలో కాలాలు మారిపోతున్నాయి. ఎందుకు కాలాలు మారిపోతున్నాయి అంటే చెట్టు చేమలేక ఈ పర్యావరణం ప్రకృతి పాడైపోయి అనేక రకాలుగా పంచభూతాలు కూడా పాడైంది పరిస్థితి ఏర్పడింది. ప్రేక్షకులరా, ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఒకటి గమనిస్తున్నారు మీరు. ఒక రాజకీయ నాయకుడు అయితే రాజకీయంగా మాట్లాడవచ్చు, ఏదైనా ప్రశ్నలు వేయచ్చు. ఒక వేద పండితుడు, అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి మహానుభావుడు వస్తే శాస్త్ర ప్రకారంగా మాట్లాడచ్చు. రచయిత, గాయకుడు, ఆయనని ఏమైనా ప్రశ్నలు అడుగుతాం? అడగడంలో నేను ప్రశ్న వేయడం, దానికి సంబంధించిన పాట పాడడం, ఎంత రసవత్తరంగా ఉంది ఈ కార్యక్రమం. మీరు ప్రత్యేకంగా మా ప్రేక్షకులు ఒక తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ రూపంలో మిమ్మల్ని వాడుకోవడానికి మేము ఇష్టపడడం లేదు. ఒక ప్రత్యేకంగా ఈ పాటను ఒక కథరూపకంగా, ఒక ఇప్పుడు సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ లాగా ఎట్లుంటాయో అట్లా మిమ్మల్ని జనంలోకి తీసుకెళ్ళాలి. మీ పాట, మాట, నటన ఇవన్నిటితో పాటు ఇంకా ఇతరత్ర విధంగా అన్ని విధాలుగా ఈ జాగృతి, హిందూ జాగృతి కావాలి. ప్రత్యేకంగా అమ్మాయిలు మోసపోతున్నటువంటి లవ్ జిహాది నశించాలి అనే ఉద్దేశంగా ఒక రూపాంతరం జరుగుతూ ఉంది. అది పూర్తి సాధన అయి తప్పకుండా మా ప్రేక్షకుల ముందుకు మరో రూపంలో మీరు కనిపించడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. మరి దాని కార్యక్రమానికి అక్కడి నుంచి ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఎల్లయ్య గారిని మరో రూపంలో మనం మళ్ళీ పరిచయం చేసుకునే అవకాశం మనకు త్వరగా వారు ఇవ్వాలని కోరుతూ ఈ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరో ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రిఫ్లెక్షన్ న్యూస్, మనది అందరిది.